పట్టణాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వ కార్యాచరణ గురించి విజయవాడలో మున్సిపల్ కమిషనర్ల 2 రోజుల వర్క్షాప్ నిర్వహించారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా రాష్ట్రానికి లభించే నిధులు, రాష్ట్ర వాటా సమీకరణ, బ్యాంక్ రుణాలు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం ద్వారా పట్టణ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నట్లు నారాయణ తెలిపారు. రాష్ట్ర జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం 3,600 కోట్లు గ్రాంట్ మంజూరు చేసిందని మంత్రి చెప్పారు. ఈ నిధులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు మున్సిపల్ సంస్థలు మరో 10,800 కోట్లను సమీకరించాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో మొత్తంగా 14,400 కోట్ల విలువైన పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టే అవకాశం కలుగుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 12,394 కోట్లతో తాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించామని, మరో 5,400 కోట్లతో మరుగునీటి శుద్ధి ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని వివరించారు. రెవెన్యూ ఉన్నాయి అయితే ఇంతవరకు 56 మంది గ్రీవెన్సెస్కి వచ్చారు. ఈ గ్రీవెన్సెస్లో మెజారిటీ 60% పైగా రెవెన్యూ ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల గత ప్రభుత్వం రెవెన్యూలో ఇష్టం వచ్చినట్టు 22 అని రకరకాలుగా పెట్టడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. దాని విషయమై గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఎవ్రీ వీక్ రివ్యూ చేస్తూ గత ప్రభుత్వం చేసిన అవకతవకలన్నీ రెవెన్యూలో ఏదైతే ఉన్నాయో అవన్నీ వీలైనంత తొందరలో పూర్తి కావాలని ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఈరోజు దానికి సంబంధించిన మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారు కూడా ఈరోజు యాక్చువల్ వర్క్ చేస్తున్నారు. దానికి ఒక సబ్ కమిటీ కూడా వేశారు, మంత్రుల కమిటీ. దాంట్లో నేను కూడా ఉన్నాను. అనేక సమస్యలు యాక్చువల్గా ఇప్పుడు క్లియర్ చేసి పాలసీ డిసిషన్లు చేయటం జరిగింది. మిగతావి కూడా ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేస్తాం. ఆ నేపథ్యంలోనే ఈరోజు వచ్చిన ఏదైతే 60% వచ్చినాయో అవన్నీ కూడా కన్సర్న్ రెవెన్యూ కలెక్టర్లకి వాళ్ళకి పంపించడం జరిగింది. వాటిని వీలైనంత వరకు సాల్వ్ చేయడం జరుగుతుంది. అది కాకుండా కొన్ని పెన్షన్స్ ఇచ్చినాయి. యాక్చువల్గా కొన్ని ఇచ్చి మున్సిపాలిటీలో చిన్న చిన్న సమస్యలు అంటే ఈ యొక్క అంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వచ్చినాయి ఎక్కువగా. ఏంటంటే మిగిలినవి కూడా వాళ్ళ బ్రదర్స్ మధ్య, సిస్టర్స్ మధ్య లేదా పక్కింటి వాళ్ళతో గొడవలు అవి కూడా కన్సర్న్ కమిషనర్లకి, ఆ కలెక్టర్లకి, అదేవిధంగా కొన్ని ఉంటే డిపార్ట్మెంట్కి పంపించడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఏదైతే గ్రీవెన్స్ వచ్చినాయో అవన్నీ ఆ కన్సర్న్ కొంతమంది అయితే డైరెక్ట్గా కలెక్టర్లతో నేనే మాట్లాడాను. కలెక్టర్కి యాక్చువల్గా ఫార్వర్డ్ చేసాం. వాళ్ళు ఇమీడియట్గా ఈరోజు సత్సాయి కలెక్టర్తో మాట్లాడాను, గుంటూరు కలెక్టర్తో మాట్లాడాను, గుంటూరు మున్సిపల్ కమిషన్తో మాట్లాడడం జరిగింది, ఎస్టీ గుంటూరుతో మాట్లాడాను. ఈ విధంగా ఇమీడియట్గా స్పందించాలనే ఉద్దేశంతో అటు కలెక్టర్లతో, ఎస్పీలతో వాళ్ళు కూడా పాజిటివ్గా తీసుకున్నారు. ఇమీడియట్గా యాక్షన్ చేసి సాల్వ్ చేస్తామన్నారు. యాక్చువల్గా తిరుపతిలో ప్రోగ్రాం ఉన్న ఆ ప్రోగ్రామ్ని కూడా యాక్చువల్గా క్యాన్సిల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే 3 పార్టీలతో ఈరోజు కూటమి జరుగుతుందో దాని మీద ఒక సభ 10,000 మందితో పెట్టాలనుకుంటే దాన్ని కూడా విశాఖపట్నం ప్లాంట్లో జరిగిన ఘటనకి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఇమీడియట్గా కానీ లేదా ఎవరైతే దెబ్బలు తగిలి యాక్చువల్గా హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయాలనే ఉద్దేశంతో అటువంటి ప్రోగ్రామ్ని కూడా క్యాన్సిల్ చేసి ఈరోజు ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అదేవిధంగా మంత్రులు కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంటే వైసీపీ మళ్ళీ దాని మీద రాజకీయం చేస్తుంది. ఏం రాజకీయం చేస్తుందో వాళ్ళకే తెలియదు, ఎందుకు చేస్తున్నా కూడా తెలియదు. ఒక మీటింగ్నే క్యాన్సిల్ చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారైనా, డిప్యూటీ సీఎం అయినా, లోకేష్ అయినా, మంత్రులైనా దాని మీదే ఫోకస్ చేసి అటు హాస్పిటల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శిస్తూ వాళ్ళకి ఇమీడియట్గా మంచి వైద్యం జరిగేట్టుగా